డయేరియా అంటే తెలుగులో విరోచనాలు అంటాము. దాని కారణాలు ఏముందంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఉంటుంది. వైరల్లో చాలా వైరస్ ఉంటాయి, రోటా వైరస్, ఇంకా చాలా రకాల వైరస్ ఉంటాయి. బ్యాక్టీరియాలలో సాల్మోనెల్లా కానీ, ఈకోలై కానీ, క్లాస్ట్రిడియం డిఫికల్ కానీ ఇలాంటి బ్యాక్టీరియా ఉంటుంది. వైరస్కి బ్యాక్టీరియాకి తేడా ఏంటంటే వైరస్లో వాటర్ లూజ్ మోషన్స్ అవుతుంటాయి. బ్యాక్టీరియాలలో మోషన్లో బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. డయేరియాలో ఉన్న లక్షణాలు ఏంటంటే మోషన్ వాటర్గా వెళ్ళడము, అంటే అట్లీస్ట్ 3 నుంచి 10 సార్లు వెళ్తే, మోర్ దెన్ 4 సార్లు వెళ్తే దాన్ని డయేరియా అంటాము. డయేరియాలో అక్యూట్ అంటే 2 వారాల వరకు ఉన్నది అక్యూట్ అంటాం. క్రానిక్ అంటే అట్లీస్ట్ 4 వారాల పైన క్రానిక్ అంటాము. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు నొప్పి రావడము, నీరసంగా ఉండడము, లూజ్ మోషన్స్ నీళ్ళగా వెళ్ళడము, వామిటింగ్స్, తర్వాత ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. ఇన్ఫెక్టివ్ డయేరియా అంటే ఫీవర్ వస్తేనే దాన్ని ఇన్ఫెక్టివ్ డయేరియా అంటాము. సో దీనికి తీసుకోవాల్సిన లక్షణాలు, ట్రీట్మెంట్ ఏంటి? సో ఒకవేళ మీకు డయేరియా ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. యాంటీబయాటిక్స్ కానీ, యాంటీస్పాస్మోడిక్స్ కానీ, ప్రోబయాటిక్స్ కానీ తీసుకోవాలి. ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చేతులు కడుక్కోవడము, బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయడము, బయట వాటర్, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ప్రతి కూరగాయలు కానీ ఏదన్నా కానీ వాటర్లో కడిగినాకనే మంచిగా బాయిల్ చేసి తినడము, అన్కుక్డ్ మీట్ అంటే సరిగా కుక్ చేయని మీట్ తినడం వల్ల కూడా డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం తినవలసిన ఫుడ్ ఏంటి డయేరియాలో? సో పెరుగు, బటర్ మిల్క్, ఫ్రూట్స్, బనానా కానీ, సెరల్స్ కానీ, లేదా క్రాకర్స్, నట్ క్రాకర్స్ అన్నీ దొరుకుతాయి బయట. తినకూడని ఫుడ్స్ వచ్చేసి మిల్క్ తీసుకోకూడదండి. స్పైసీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, ఆనియన్స్, వెజిటేబుల్స్ లైక్ బ్రోకోలీ, ఆకుకూరలు, ఇవి తింటే డయేరియా ఇంకా ఎక్కువ అవుతుంది.